యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఇది మంచి ప్రభుత్వం అనే అంశంపై పులివెందుల తెలుగు తమ్ముళ్ళు. ఈ విషయం మనం చర్చించే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, అటు తర్వాత షేర్ చేయండి, అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. 100 రోజులు పూర్తి అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నారా చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో మనం మంచి పనులు చేశామా, అటు తర్వాత ఆ మంచి పనులు చేసింటే ప్రజలకు తెలుపుదాం, ఇంటింటికి వెళ్దాం, ఇంటింటికి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకు చెబుదాం. వాళ్ళ ద్వారా మనం సమాధానాలు రాబట్టుకున్నాం. మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు. మంచి ప్రభుత్వం అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళాడు. అందులో భాగంగా పులివెందులలో బీటెక్ రవి, అదే పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి, అటు తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అటు తర్వాత ఇతర నాయకులు వేమల కావచ్చు, వేంపలే కావచ్చు, తొండూరు కావచ్చు, లింగాల కావచ్చు, అందరూ కూడా అన్ని మండలాల నాయకులు దీన్ని పనిగట్టుకొని ఇది మంచి ప్రభుత్వం అని చెడ తిరుగుతూ ఉన్నారు. అయినా జనాలలో తిరగాలి అంటే ఓపిక ఉండాలి కదా. కొందరి నాయకుల్లో నిర్లక్ష్యం ఉంటుంది, కొందరి నాయకుల్లో ఓపిక ఉంటుంది, కొందరి నాయకుల్లో ఏదో ఏం కార్యక్రమంలే అనే అసంతృప్తి ఉంటుంది. కానీ పులివెందుల్లో తెలుగు తమ్ముళ్ళు జోరుగా హుషారుగా అన్ని మండలాల్లో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చెంతకు వెళ్ళి ప్రభుత్వం యొక్క పథకాలు అందుతున్నాయా, ప్రభుత్వం మీ చెంతకు వస్తుందా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది 100 రోజుల టైం అయ్యింది కాబట్టి మా ప్రభుత్వం చేపడుతున్న పథకాల మీద, మా ప్రభుత్వం చేపడుతున్న హామీల మీద, మా ప్రభుత్వం చేపడుతున్న పరిష్కార మార్గాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారో అనే నినాదంతో తెలుగు తమ్ముళ్ళు ముందుకు వెళ్ళారు. ఇది పులివెందుల తెలుగు తమ్ముళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నట్లు ఉంది. ముఖ్యంగా పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి, అటు తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి, అటు తర్వాత మండల నాయకులు వెంపలే కావచ్చు, అటు తర్వాత తొండూరు కావచ్చు, అటు తర్వాత పులివెందుల కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన వేముల కావచ్చు, అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఇది ఎవరిని పొగడ్డానికో, ఎవరిని నెత్తిన పెట్టుకొని నేను వాళ్ళను చెప్పడానికో నేను ఈ వీడియో చేయలేదు. నాకున్న పద్ధతి ప్రకారం, నాకున్న మీడియా ఆలోచన ప్రకారం, నాకున్న మీడియా సమాచారం ప్రకారం నేను ఈ వీడియో తీశా. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.